మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు ఇచ్చిన మరొక సమయాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. వాక్యమును చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 8, 9, 10 వచనాలు చదువుకుందాం. మీరు పూర్వమందు చీకటై ఉంటుంది, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకునుడి అని రాయబడింది. అంటే మనం పూర్వమందు చీకటి అయి ఉన్నాము, కానీ ఇప్పుడు ఎలా ఉన్నాం? మనం ప్రభువునందు మనము వెలుగై ఉన్నాము. కాబట్టి వెలుగైన మనలను దేవుడు వెలుగుబాటు నడిపించడానికి, ఈ లోకంలో దేవుని కొరకు వెలిగించడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి మన ద్వారా మనం వెలిగించబడితే మన ద్వారా దేవుడు అనేక మంది వెలిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే, మనుషులైతే గత జీవితాల గురించి వారు ఆలోచన చేస్తారు. మనుషులైతే పూర్వమందు మనం చీకటి అయి ఉన్నాము, అయితే ఇప్పుడైతే మనము వెలుగై ఉన్నాము. మనుషులైతే పూర్వపు ఉన్న ఆయన జీవితాలు జ్ఞాపకం చేసుకుంటారు, కానీ దేవుల్లో ఉన్నవారు గతించిన కాలమును వారు జ్ఞాపకం చేసి, ఎందుకంటే వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటికే పరిగెత్తుతారు. ఎందుకంటే వారు ఇప్పుడు ఎవరై ఉన్నారు? వారు వెలుగై ఉన్నారు. దే ఆర్ ద లైట్. కాబట్టి దేవుని కొరకు వారు జీవించాలి అని అంటే కనుక తప్పకుండా వారు వెలుగు సంబంధంగా జీవించాలనుకునేవారు ఏం చేస్తారంట? ఈ వెలుగు ఫలములు కొన్ని ఉన్నాయి. అవి ఏంటంటే 9వ వచనంలో సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము. ఈ మూడు కూడా ఎవరైతే కలిగి ఉంటారో అటువంటి వారు సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యము, ఈ మూడు కూడా వెలుగు ఫలములు వారు కలిగి ఉంటారు. కాబట్టి దేవునికి ఏది ఇష్టమైనదో మనం పరీక్షించి మనం ఏం చేయాలంట? తెలుసుకొని వెలుగు సంబంధుల వలె లోకంలో జీవించి వారు ఉండాలని దేవుడు మనందరినీ కూడా కోరుచున్నాడు. కాబట్టి ఈ లోకంలో మనము ఇప్పుడు కూడా ముందుకు కొనసాగుదాం, ముందుకు ఆలోచించేద్దాం. గతించిన కాలం మళ్ళీ తిరిగి మనం ఎప్పుడు తీసుకురాలేము. కాబట్టి జరగబోచున్న కాలం గురించి మన ముందు భవిష్యత్తు యొక్క మన ఆత్మీయ జీవితంలో మనం ముందుకు ఆలోచన చేసుకుంటే కనుక తప్పకుండా ఈ లోకంలో వెలుగు ఫలములు ఫలించే వారమై ఉంటాం. వెలుగై ఉన్న యేసయ్యకు మనం